Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నిన్ను స్నేహించిన వాడను నేనే. హోషియా గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. I did know thee in the wilderness. హోషియా 13 chapter 5th verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా నిన్ను స్నేహించువాడను నేనే అని అంటున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనతో ఆయన సహవాసం అనగా స్నేహము చేయాలని కోరుకుంటున్నాడు. మనం ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన యొక్క స్నేహాన్ని మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాగ కోరుకుంటారు, ఎలాంటి స్నేహం చేయాలని అనుకుంటారంటే మన డబ్బుని బట్టో, మన అందాన్ని బట్టో, లేక మరి ఇంకా ఏదైనా అర్హతలను బట్టో చూసి మనతో స్నేహం చేయాలనుకుంటారు. కానీ మన దేవుడు అంటే మన గొప్ప దేవుడు యేసు ప్రభువారు మాత్రం మన కొరకు మరి ఈ భూమి మీద మనల్ని ప్రత్యేకించి ఏర్పరచుకొని ఎన్నుకున్నాడు. కాబట్టే మన యొక్క పాపముల నిమిత్తము, దోషముల నిమిత్తము, అతిక్రమముల నిమిత్తము మరి దేవుడు తను ప్రాణంగా పెట్టి మనల్ని ఎంతగానో మరి మనస్ఫూర్తిగా స్నేహం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించి నిజ స్నేహితుని వలె ఆయన్ని ప్రేమిస్తామో దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అంతేకాక మనకి మేలు చేస్తాడు. మరి దేవుడు ఎలాంటి గొప్ప స్నేహితుడు అంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అంటున్నాడు. అలాంటి గొప్ప స్నేహితుడైన దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టే మనము మన శోధనలో కదలకుండా దేవుడు మనకి ఎల్లప్పుడూ తన యొక్క మాటల ద్వారా స్థిరపరుస్తున్నాడు. మనము మరి ఎప్పుడైతే దేవునికి మరి మన హృదయాన్ని అర్పిస్తామో ఆయనే దేవుడు, ఆయన యందే విశ్వాసం ఉంచి నమ్మకంతో మరి దేవుని వైపు ఉన్నట్లయితే దేవుడు మన యొక్క శోధనలు అన్నిట్లో నుంచి విడుదలనిచ్చి మనకి శాంతి సమాధానమునిచ్చి ఆయన మనకి మరి మేలు చేస్తాడు. మరి పరిపూర్ణుడైన మన దేవుడు అసంపూర్ణులమైన మన కొరకు మనతో మనస్ఫూర్తిగా స్నేహం చేయడానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా మరి ఈ వాగ్దానం ద్వారా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయనతో స్నేహం చేస్తూ దేవుడు మనతో స్నేహం చేసే అట్టి హృదయమును మరి మనము కూడా కలిగి ఉన్నట్లుగా దేవునికి ఎల్లప్పుడూ విధేయత చూపిస్తూ ఆయన ప్రేమను, ఆయన స్నేహాన్ని పొందుకునే వారంగా దేవుణ్ణి మరి ప్రార్థించి ఆ యొక్క ప్రార్థనలో మనము అడుగుదాం. అటు యొక్క మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా దేవా, పరిపూర్ణుడైన మా తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు దేవా. నిజమైన స్నేహితుడిగా మాకు ఉన్నందుకు తండ్రి, అంతగా మమ్మల్ని ప్రేమించినందుకు, నీ యొక్క మేలును బట్టి, నువ్వు చేసిన ఆ గొప్ప కలవరి శిలువలో నీ యొక్క బలియాగాన్ని బట్టి మీకెన్నో వందనములు, స్తోత్రములు దేవా. మమ్మల్ని మీ స్నేహితులుగా చేసుకోవటానికి అట్టి గొప్ప అర్హతనిచ్చినందుకు అయ్యా నీకెన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ వాగ్దానం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో మరి వారి జీవితంలోనూ, వారి కుటుంబంలోనూ, వారి అందరి హృదయంలో కూడా, మా అందరి హృదయంలో కూడా నీకు ప్రాధాన్యత అంటే ఒక స్నేహితుడు ఎలాగా సంభాషిస్తారో అనుదినము, అనుక్షణము నీ యొక్క స్నేహాన్ని కోరుకుంటూ, నీ సన్నిధిలో మెలుగుతూ, నిన్ను ప్రేమించే వారముగా, నీకు విధేయత చూపించే వారముగా, నిజమైన స్నేహితులుగా మేము ఉండునట్లు మరి మీ యొక్క ప్రేమను పొందుకునే వారముగా అట్టి హృదయమును, అట్టి మరి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.